అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు శ్రీరామ్ వాస్తు మరియు జ్యోతిష్యానికి స్వాగతం అండి. ముందుగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మనము కాలసర్ప దోష పెండెంట్ కోసం మనము మాట్లాడుకుందాం సార్. కాలసర్ప దోష పెండెంట్ దేనికి మనం వాడతామో ఇప్పుడు నేను మీకు పూర్తి వివరాలుగా చెప్తానండి. ఎవరికైతే మ్యారేజ్ లేట్ అవుతుందో సార్, మ్యారేజ్ డిలే ఉంటుంది కదా, 27, 37 సంవత్సరాల వరకు వాళ్ళకి పెళ్ళిళ్ళు కాకుండా అట్లా ఉంటారో వాళ్ళు కాలసర్ప దోషం ఉన్నట్టు మనము తెలుసుకోవచ్చండి. వాళ్ళు ఈ కాలసర్ప దోష పెండెంట్ని ధారణ చేసుకోవచ్చు. మరియు సంతానం కోసం ఇబ్బంది పడుతుంటారు కదా సార్. సంతానము ఎన్నిసార్లు కన్సీవ్ అయినా కూడా అబార్షన్ కావడము, లేకపోతే పిల్లలు కాకపోవడము, మ్యాక్సిమం పిల్లలు కాకపోవడం అంటే లేట్ అవ్వడం పిల్లలు కావడంలో. సో వాళ్ళు కూడా ఈ కాలసర్పదోష పెండెంట్ ధారణ చేసుకోవచ్చండి. ఇప్పుడు లేదండి నేను ఎన్నో సంవత్సరాలుగా ఇల్లు కన్స్ట్రక్షన్ చేయాలనుకుంటున్నాను సార్, అసలు నేను చేయలేకపోతున్నాను సార్, వాళ్ళు చేసుకోవచ్చండి. జాబ్లో ప్రాబ్లం ఉంది, జాబ్ దొరకట్లేదు, రెగ్యులర్గా జాబ్ అనేది మేము చేంజ్ చేస్తున్నాం సార్ అన్న వాళ్ళు కూడా కాలసర్పదోష పెండెంట్ని వేసుకోవచ్చండి. ఇంకొకటి అప్పులు చేస్తారు కదా సార్, చాలా మటుకు అప్పులు చేస్తారు కదా సార్. సో అప్పులు చేసే వాళ్ళు కూడా, అంటే అప్పుల బాధలు ఉన్న వాళ్ళు కూడా ఈ కాలసర్పదోష పెండెంట్ని ధారణ చేసుకోవచ్చండి. ఇంకొకటి ఎప్పుడు చూసినా కూడా అందరితో ఫైటింగ్స్ అవుతూ ఉంటాయి సార్. నైబర్స్తో ఫైటింగ్ అవుతుంది, సహ ఉద్యోగులతో ఫైటింగ్ అవుతుంది, ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్తో ఫైటింగ్ అవుతుంది. సో అట్లాంటి వాళ్ళు కూడా సో ఈ కాలసర్ప దోష పెండెంట్ని ధారణ చేసుకోవచ్చండి. ఇంకోటి కొంతమందికి మెంటల్ టెన్షన్ ఉంటుంది సార్, ఏదో ఒక మానసిక ఆందోళన, నైట్లో నిద్ర పట్టదు, ఏదో తలనొప్పి ఉంటుంది, వాళ్ళు కూడా ఈ కాలసర్ప దోషం ఉన్నట్టు మనము తెలుసుకోవచ్చు సార్. ఇంకోటి చాలామంది ఆస్తులు లాస్ అవుతారండి, అంటే ప్రాపర్టీ లాస్ అవుతారు. సో అట్లాంటి వాళ్ళు కూడా వేసుకోవచ్చండి. ఇంకొంతమంది ల్యాండ్ ఇష్యూస్ ఉంటాయండి, ల్యాండ్ కబ్జా చేయడం కానీ అట్లాంటివి ఉంటాయి కదా సార్. సో అవి కూడా వాళ్ళు కూడా ఈ కాలసర్పదోష పెండెంట్ వేసుకోవచ్చండి. ఇంకోటి జీవితంలో 37 సంవత్సరాలు వచ్చిందండి, 40 సంవత్సరాలు వచ్చిందండి, ఇంకా నేను సెటిల్మెంట్ కాలేకపోయినానండి, ఫైనాన్షియల్గా లాస్ ఉన్నానండి, సో నాకు చాలా ఇబ్బందులు పడుతున్నాను సార్ అన్న వాళ్ళు కూడా ఈ కాలసర్పదోష పెండెంట్ ధారణ చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు మీరే చూస్తారు సార్. ఇంకొకటి సార్, ఈ కాలసర్ప దోష పెండెంట్ ఎట్లా వేసుకోవాలా ఏంటిది అనేది మీకు ఇప్పుడు వివరంగా చెప్తాను సార్. ముందుగా మీ జన్మ జాతకాన్ని పరిశీలించుకోండి సార్. ఎవరైనా నిపుణుడైన జ్యోతిష్యుని దగ్గరికి వెళ్ళి ఫస్ట్ మీ జన్మ జాతకాన్ని కంప్లీట్గా మీరు చూపించుకోవాలి. అసలు మీకు కాలసర్ప దోషం ఉందా లేదా, లేదా పితృదోషం ఉందా, అంటే దోషం తీవ్రత ఎంత ఉంది ఏంటిది, దాన్ని బట్టి మనం చెప్పవచ్చు సార్. ఇప్పుడు నేను ఇక్కడ మీకు ఇక్కడ నేను 2 రత్నాలు చూపించానండి. ఒకటి గోమేధికం చూపించాను, ఇంకోటేమో మీకు వైడూర్యం చూపించాను సార్. ఈ 2 రత్నాలు అసలు వీటి మన క్యారెట్ ఎంత ఏంటిది అన్నది మన జన్మ జాతకాన్ని పరిశీలించుకున్న తర్వాత మనం వీటిని నిర్ణయించుకోవాల్సి ఉంటుందండి. మనం డైరెక్ట్ వేసుకుంటే అది పనిచేయదు సార్. దీన్ని మీ జన్మ నక్షత్రం ఉంటుంది సార్, ఆ జన్మ నక్షత్రం రోజు దీన్ని కొనడం జరుగుతుంది. అదే రోజు దీన్ని మనము ఫిట్టింగ్ చేయడం జరుగుతుంది. కొన్ని పూజలు అవి ఉంటాయి, అవన్నీ చేసిన తర్వాత వీటికి పవర్స్ అనేవి రావడం జరుగుతుంది సార్. సో అప్పుడు ధారణ చేస్తే మాత్రం మీకు మంచి ఫలితం అన్నది మీకు రావడము మనము గమనించవచ్చు. అంటే రావుకేతు గ్రహాలు అంటే అసలు ఏ గ్రహాలతో కలిసి ఉన్నాయి ముందుగా అది చూసుకోవాలండి. అది చూడండి, మనం డైరెక్ట్ ఈ కాలసర్పదోష పెండెంట్ వేయొద్దు సార్. సో ఇప్పుడు దీనికి పాజిటివ్ పవర్ ఎంత ఉంటుందో నెగిటివ్ కూడా అంతా ఉంటుందండి. మెయిన్ జాగ్రత్తగా ఉండాలండి. మనం కొన్ని వీడియోస్ చూపిస్తాం సార్, అసలు సేమ్ ఇట్లాంటి లాకెట్ మనము వేయంగానే సార్ నాకు 2 కోట్ల లాభం వచ్చింది, 3 కోట్ల లాభం వచ్చింది అని చెప్పి మనం కొన్ని వీడియోస్ చూస్తూ ఉంటాం అప్పుడప్పుడు. అసలు నాకు చాలా బాగా జరిగింది గురుగారు, అసలు అనుకోలేదండి జీవితంలో, చాలా సక్సెస్ వైపు ఉన్నానండి అని చెప్పి చెప్తూ ఉంటారు సార్. సో అట్లా ఉన్న వాళ్ళు మ్యాక్సిమం వాళ్ళ జాతకాన్ని పరిశీలిస్తే కాలసర్ప దోషం ఉంటుందండి. సో వాళ్ళు కాలసర్ప దోషాన్ని కాస్త కాలసర్ప యోగం కిందకి మారిపోతుంది, అంటే వాళ్ళ అదృష్టం కలిసి వస్తుందని చెప్తున్నాను సార్ నేను. సో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి సార్. థ్యాంక్ యూ సార్.